ఎందుకంటే ఆయన శపథాలు పక్కన పెడితే ఆయన ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానన్నారు. అంతే, ముఖ్యమంత్రిగా. అది ఏంటంటే అసెంబ్లీని ఒక రకంగా వదులుకోవడం, ఎన్టీ రామారావు గారి ఫార్ములాని ఫాలో అవడం. అసెంబ్లీలో కూర్చుని ప్రతిపక్ష పాత్రలో జాగ్రత్తగా ఫేస్ చేయలేని తనం. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా అడుగు పెట్టమంటే గెలవకపోతే ఆయన ముఖ్యమంత్రి అవ్వలేదు కదా, అప్పుడు ఇంకా అసెంబ్లీలో అడుగు పెట్టరు కదా, మరి పెట్టకూడదు కదా. కాబట్టి అక్కడ మిస్ అవుతున్నట్టు. అందుకని అప్పుడు రేపు పొద్దున్న ఇప్పుడు కుప్పంలో అదే చెప్తున్నారట, ఆయన ఎట్లాగో తెలుగుదేశం గెలిచే పరిస్థితి లేదు, మీ తరపున ఎమ్మెల్యే లేకుండా పోతాడు కాబట్టి మన వాళ్ళు గెలిపించండి అని చెప్పి. లక్ష మెజార్టీ అంటున్నారు అక్కడ, లక్ష మెజార్టీ రావాలి ఈసారి అంటున్నారు. గెలవడం 10 లక్షలు కూడా రావచ్చు, అందరూ కూడా ఎవడు ఇంకెవరికి వేయకూడదు, వైసీపీకి వేయకుండా అందరూ వేసుకుంటే కూడా వస్తుంటుంది. కాకపోతే ప్రాక్టికల్ గా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఎంతగా తగ్గిందో చూడండి ఇక్కడ. అదే అంటున్నాను. భారతీయ జనతా పార్టీ చాలాసార్లు పొత్తు పెట్టుకుంది, కానీ బీజేపీ జిందాబాద్ నినాదాలు దాని నోట్లో నుంచి రాలా, మోడీ జిందాబాద్ నినాదాలు దాని నోట్లో నుంచి రాలా, జై చంద్రబాబు అన్న నినాదాలే ఉండే అక్కడ, జై మోడీ అని బీజేపీ వాళ్ళు అనుకునేవాళ్ళు. కానీ ఇవాళ తెలుగుదేశంకి సంబంధించిన లోకేష్కి యువగళం సభలో జై పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలని తెలుగుదేశం నాయకులు నినాదాలు ఇవ్వడం అంటే తమ దాన్ని ఏమంటారు అసమర్థతనని కానీ నేను తమ బలహీనతను తామే బయట పెట్టుకోవడం. పొత్తులు ఉంటాయి పార్టీలకి. ఇప్పుడు బీజేపీ జనసేన మొన్న కలిసి పోటీ చేసినాయి, జై జనసేన జై భారతీయ జనతా పార్టీ అన్నటువంటి నినాదాలు ఇద్దరి నోట్లో నుంచి రాలే. ఇద్దరు కూడా ఎవరి నినాదాలు వాళ్లే చేసుకున్నారు. అంతేగాని ఒక పార్టీ ఇంకొక పార్టీకి